సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. రేపు పరమేశ్వరుణ్ణి శ్రద్ధాభక్తులతో పూజించినట్లయితే, ఆరాధించినట్లయితే పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్ష వీక్షణాలు మనకు కలుగుతాయి. దీనికి ఆధారంగా శివపురాణంలో కాశీఖండంలో ఒక చిన్న కథ ఉంది. కాశీలో శివాలయంలో పూజ చేసేటువంటి పూజారి బిల్వదళాలని కోసుకొని వెళ్ళి సోమవతి అమావాస్య నాడు శివలింగాన్ని పూజిస్తాడన్నమాట. అంటే ఒక బిల్వదళాన్ని శివలింగం పైన ఉంచుతాడు, పూజ చేసి వెళ్ళిపోతాడు. కానీ అనుకోకుండా ఆ బిల్వదళం పైన ఒక చిన్న చీమ ఎలా వచ్చిందో తెలీదు. ఈ బిల్వవృక్షంలో నుండి ఈ పూజారి గారు బిల్వపత్రి ఆకులు కోసుకొని వచ్చేటప్పుడే ఆ బిల్వదళంలో ఒక చీమ ఉంది. ఆయన చూసుకోలేదు, శివలింగం